హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్య అంశాలు చూద్దాం. పెట్టుబడులకు ముందుకు రావాలి అంటూ కూడా వరల్డ్ ఇన్వెస్టర్లకు గేట్ వేగా హైదరాబాద్ మారాలి అంటూ కూడా అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రదర్శనలో తను పాల్గొని వ్యాఖ్యానించారు. సో ముఖ్యమైన రోడ్లకు కంపెనీల పేర్లు పెడతామంటూ తను తెలిపారు. యుఎస్ఐఎస్పిఎఫ్ వార్షిక సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిపై టెక్ దిగ్గజాలు ప్రశంసలు కూడా కురిపించారు. చూద్దాం. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎలాంటి డోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటూ కూడా తను పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం అమెరికా సంయుక్త రాష్ట్రాల భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 35 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు పాలించాయి. అందరూ పెట్టుబడిదారులకు మద్దతుగా నిలిచారని కూడా తను తెలిపారు. దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారం అని కూడా తను అభిప్రాయం వ్యక్తం చేశారు. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ లో పెట్టుబడులకు ముందుకు రావాలంటూ కూడా పారిశ్రామికవేత్తలను తను ఆహ్వానించారు. సో ఇక్కడ చూద్దాం. ఇంకా రీసెంట్ గా ఢిల్లీలో కారులో బాంబు పేలారు. ఆ ఘటనతో ఇప్పుడు ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇలా 32 కార్లతో భారీ కుట్రకు పనినట్టు తెలుస్తుంది. సో డిసెంబర్ 6న సీరియల్ బ్లాస్టింగ్ కు ప్లాన్ వేశారు. అదే తేదీన బాబ్రీ మసీదు కూల్చివేయడంతో సో అదే తేదీన ఈ బ్లాస్టింగ్ కూడా చేద్దామన్నట్టు వాళ్ళు ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తు ముమ్మరం. బాబ్రీ మసీదు కూల్చివేతపై బద్లా ప్రతీకారం కోసం జైషే మహమ్మద్ ఉగ్ర చర్య తీసుకున్నట్టు తెలుస్తుంది. 5 దశల్లో ప్రణాళిక. అల్ ఫలా గుర్తింపు రద్దు. ప్రయాగ్రాజ్ అయోధ్యలోను పేలుళ్లకు స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. పరారీలో కాశ్మీరీ వైద్యుడు. ఇంటర్పోల్ ను ఆశ్రయించిన పోలీసులు. ప్రతి కాశ్మీరీ ముస్లిం ను ఉగ్రవాదిగా చూడొద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాది మొహియుద్దీన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. రాజేంద్ర నగర్ లో గుజరాత్ ఏటీఎస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రసాయనాలు, బుక్స్, కంప్యూటర్స్, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. తన తమ్ముడిని కుట్రలో ఇరికించనున్న ఉమర్ ఫరూకీ అంటూ కూడా నిందితుడి కుటుంబానిది ఖమ్మం జిల్లా అయితే 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చినట్టు కూడా తెలుస్తుంది. బీహార్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఈరోజు వాటికి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య హోరాహోరీగా పోరు జరగనుంది. సో రిపీట్ బీహార్ 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి లాభమో చూడాలి. సో అటు కురువృద్ధుడు, ఇటు యువనేత. నవంబర్ 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటి ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది. సో ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య హోరాహోరీగా పోరు జరగనుంది. సో బీహార్ 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సో రికార్డు స్థాయిలో పోలింగ్ ఎవరికి లాభమో చూడాలి. అటు కురువృద్ధుడు, ఇటు యువనేత. బీహార్ సంకుల సమరంలో గెలుపు ఎవరిదో చూడాలి. ఇంకా 7 రాష్ట్రాల్లో మరో 8 స్థానాల్లో తేలనున్న భవితవ్యం. 42 టేబుళ్లపై జూబ్లీహిల్స్ భవితవ్యం. 10 రౌండ్లలో తేలనున్న ఫలితాలు అంటూ సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సో నవంబర్ 14 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నికలో 59 మంది ఇంక్లూడింగ్ నోటా పోటీలో ఉన్నారు. సో 42 కౌంటింగ్ టేబుల్ల ఏర్పాటు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. పేదలందరికీ ఇల్లు కట్టిస్తామంటూ కూడా ఇక్కడ
డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. త్వరగా పూర్తి చేయండి, వెంటనే బిల్లులు ఇస్తామంటూ కూడా తను తెలిపారు. పాదయాత్రలో ఓ ఆడబిడ్డ కన్నీరు తుడుస్తానన్నాను, అధికారంలోకి వచ్చాక ఇల్లు కట్టిస్తానని కూడా హామీ ఇచ్చాను, సో ఇచ్చినట్టే ఇల్లు మంజూరీ చేయించానంటూ కూడా తను తెలిపారు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ బట్టి విక్రమార్క తెలిపారు. దేశానికే తలమానికంగా ఇందిరా మహిళా డైరీ అంటూ కూడా తను పేర్కొన్నారు. ఎన్నికల ముందు చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని కలిసి మాట్లాడాను. ఇల్లు లేని పేదలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయాయని కూడా తను చెప్పారు. ఆ సమయంలో ముదిగొండ మండలంలో ప్రియాంక అనే ఆడబిడ్డ తన చెయ్యి పట్టుకొని కన్నీరు పెట్టుకుందని చెప్పారు. అప్పుడు ఒక్కటే హామీ ఇచ్చా, నీ ఒక్కదానికే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ 5 లక్షలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పాను. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే ముదిగొండ మండలానికి చెందిన ప్రియాంకకు ఇల్లు కేటాయించాం. పేదలందరికీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 చొప్పున 4.5 లక్షల ఇల్లు నిర్మిస్తున్నాం అని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. బొగ్గు రంగం మరింత ప్రగతి సాధించాలంటూ కూడా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి తెలిపారు. లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నామంటూ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలంటూ కూడా తను పేర్కొన్నారు. మైన్ క్లోజర్ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 3 ఏళ్లలో 141 డీ కోల్డ్ మైన్స్ మూసివేతే లక్ష్యంగా అతను పేర్కొన్నారు. కార్మిక సంక్షేమం, ఆరోగ్య సంరక్షణపై రాజీ పడొద్దు అంటూ కూడా తను తెలిపారు. కోల్ పిఎస్యుల సమీక్షలో తను పాల్గొని మాట్లాడారు. పోర్ట్ సిటీ ఉప్పల్ ఆరంగర్లో ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలో డ్రైవర్లు, శ్రామికుల నియామకాలు కూడా ఉన్నట్టు తెలిపారు. వచ్చే నెలలో 198 సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. డ్రైవర్లకు నిరంతర శిక్షణ, మెడికల్ పరీక్షలు తప్పనిసరి అంటూ కూడా తను పేర్కొన్నారు. డిపోలో లాభాల బాట పట్టేలా కమిటీ ఏర్పాట్లకు సూచన అంటూ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. మహాలక్ష్మితో ఇప్పటికీ అంటే మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి ఉచిత బస్సులకు 7,980 కోట్లు చెల్లింపులు చేసినట్టు కూడా ఆర్టీసీకి చెల్లింపులు చేసినట్టు కూడా తెలుస్తుంది. నాగార్జున సురేఖ వివాదానికి ఫుల్ స్టాప్. నిన్న నాగార్జున వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా మంత్రి కొండా సురేఖ గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు స్పందించిన నాగార్జున మంత్రి సురేఖపై కేసుని విత్డ్రా చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వర్షాలతో పంట నష్టం, కొనుగోళ్లకు సడలింపు ఇవ్వండి అంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖలు రాసినట్టు తెలుస్తుంది. నిబంధనల మేర పంట దిగుబడి రాలేదు అంటూ కూడా సోయాబీన్, మొక్కజొన్న, పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ కూడా తను పేర్కొన్నారు. ఆ లేఖలో టెట్ షెడ్యూల్ విడుదల 15వ తేదీన పూర్తి స్థాయి నోటిఫికేషన్, అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా. సో జనవరి 3 నుంచి 31 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. 2 ఏళ్లలో 3.48 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. దీంతో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలు పడింది అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ లైవ్ టెలికాస్ట్ చేయాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. పార్టీ మారిన ముకుల్ రాయ్ సభ్యత్వం రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా ఇది ఎఫెక్ట్ పడనుందా చూడాలి. మాతా శిశు సంరక్షణలో మేటి జాతీయ సగటు కంటే కూడా మెరుగ్గా తెలంగాణ. పలు విషయాల్లో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు. గర్భిణులకు అన్ని విధాల సర్కారు అండదండలు. సమగ్ర పోషకాహారం నుంచి వైద్య సేవల వరకు మద్దతు.
ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కూడా కల్పిస్తుంది. ఆసుపత్రిలో ప్రసవాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. సిజరిన్ చికిత్సలను తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా తల్లులు వారి పిల్లల సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడాలంటే గర్భిణులుగా ఉన్నప్పుడే వారి ఆరోగ్యాన్ని, పుట్టిన వెంటనే శిశువుల తల్లుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మొదటి 1000 రోజుల్లో అంటే గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది వారి జీవితాంతం ఉండే ఆరోగ్యానికి, అభివృద్ధికి కూడా చాలా కీలకం. గర్భిణులుగా ఉన్నప్పుడే తగిన వైద్యం అందితే అనవసర సమస్యలు రాకుండా గర్భస్థ శిశువు ఎదుగుదల బాగుంటుంది. గర్భిణుల ఆరోగ్యం, పిండం ఎదుగుదలను పరీక్షించడానికి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించాలి. దానివల్ల ఏమైనా సమస్యలున్నా త్వరగా గుర్తించి సరైన సమయానికి చికిత్స అందించేందుకు వీలుంటుంది. గర్భిణులకు తగినంత పోషకాహారం, అవసరమైన సప్లిమెంట్లు, వైద్య సేవలు అందించినప్పుడే పిల్లల మానసిక, భౌతిక, భావోద్వేగమైన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అది వారి ఆరోగ్యకరమైన భవితవ్యకు పునాది అవుతుంది. ఇక్కడ బోట్స్వానా నుంచి 8 చిరుతలు రాష్ట్రపతి సమక్షంలో అప్పగింత. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టీబీ కేసులు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరణాలు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో కేసులు పెరిగాయని కూడా వారు వెల్లడించారు. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.